సజ్జపిండి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సజ్జపిండి, అర్ధ కప్పు తరుక్కున్న కొత్తిమీర, అరకప్పు చిన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం తరుక్కున్న కరివేపాకు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడినంత ఉప్పు, కాల్చుకోవడానికి కావలసినంత నెయ్యి. ఇప్పుడు సజ్జపిండి రొట్టెని ఎలా కలుపుకోవాలో చూద్దాము. 1 కప్పు సజ్జపిండిని తీసుకున్నాము. ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకుని చేత్తో అంతా ఒకసారి కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు బాగా కలిసింది కదండి. ఇందులో కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ, చాలా కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్తో కలుపుకుందాం. ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, కొంచెం గట్టితోటి కలుపుకొని ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుందాం. ఇంకొంచెం నీళ్ళు పడతాయి. చూసుకుని కలుపుకోవాలి, లేదు అంటే చాలా నీరు ఎక్కువైపోతే కనుక రొట్టె పల్చగా అయిపోయేది. చేత్తో కలుపుకుందాం. కావాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళని ఒక స్పూన్ కలుపుకుంటే సరిపోయింది. చాలా వరకు అయిపోయింది చూడండి, ముద్దగా వస్తుంది. చూడండి చాలా ముద్దగా అయిపోయింది. ఇలాగా దీన్ని 2 రొట్టెల కింద చేసుకుని కాల్చుకున్నాను. ఈజీగా ఎలాగా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు రోటీ చేసుకోవడానికి ఇలా ఏదైనా తడి క్లాత్ని తీసుకుని దీని మీద పరుచుకుందాం. రోటీ చేసుకున్నటువంటి పీట మీద పరుచుకొని ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని చేతితోటే ఒత్తుకుందాం. కొంచెం కావాలి అనుకుంటే తడి చేసుకుంటూ ఈ రోటీల్ని
సజ్జపిండిలు చాలా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూరలతో కానీ, ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ, ఏదైనా నిల్వ పచ్చడితోటి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రొట్టెల్ని శీతాకాలం తీసుకున్నట్లయితే మనకి వేడి పుడుతుంది శరీరంలో. చూడండి, చక్కగా ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కనుక కొంచెం చేత్తో ఒత్తుకోవచ్చు. దీన్ని ఎలా కాల్చుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు పెనం వేడెక్కింది. ఈ రొట్టెని మనం ఇలా క్లాత్ ఎత్తితే సరిపోయింది. ఇలా మనకి ఈజీగా చేతికి వచ్చేస్తుంది. దీన్ని ఇలా పెనం మీద వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకుని కాల్చుకోవచ్చు. రెండో వైపుకి తిప్పుకుందాం. రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుందాం. చూడండి, చక్కగా కాలింది. ఇలాగా రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే విధంగా రెండో రొట్టెని కూడా కాల్చుకున్నాను. ఈ రొట్టె కూడా రెండు వైపులా చక్కగా కాలిపోయింది కదండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. స్విచ్ ఆఫ్ చేసాను స్టవ్.